అంతర్యుద్ధం మొదలైంది. ఇరాన్ కరెన్సీ రియాల్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. 14 లక్షలకు పడిపోయింది ఇరాన్ రియాల్ వాల్యూ. ఇక 50% చేరువలో ఉంది అక్కడి ద్రవ్యోల్బణం. ఇక తీవ్ర ఆర్థిక మాంద్యం పైన దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతూ ఉన్నాయి. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా భారీగా రోడ్లపైకి చేరారు ప్రజలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. నిరసనకారులకి అదుపు చేసేందుకు పెద్ద స్థాయిలో అక్కడ ఆర్మీ రంగంలోకి దిగింది. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. పెద్ద ఎత్తున వారిపై లాఠీ చార్జ్ చూపిస్తూ ఉన్నారు. ఒక రణరంగం సృష్టిస్తున్నారు అక్కడ నిరసనకారులు కూడా. ఇక టెహరాన్ వీధుల వెంట దాడులు కనపడుతూ ఉన్నాయి. దిద్దుబాటు చర్యలో భాగంగా పెద్ద ఎత్తున కరెన్సీ టోమన్ను కొత్త కరెన్సీని తీసుకొచ్చింది ఇరాన్. జూన్లో ఇజ్రాయెల్ అమెరికా దాడులతో దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం కూడా ఇప్పుడు ఆశించదగ్గ విధంగా లేదు. కరెన్సీ పత్రానికి బాధ్యత వహిస్తూ ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేశారు. ఇక నిరసనకారులు ఆందోళనకారుల యొక్క చర్చలకు సిద్ధమని మసూద్ పెజెష్కియన్ అధ్యక్షుడి హోదాలో చెప్పినప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. 2025 జూన్లో ఇజ్రాయెల్ అమెరికా జరిపినటువంటి 12 రోజుల వైమానిక దాడులలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ దాడుల్లో 1000 మంది మరణించారు. కీలక అణు కేంద్రాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. దీనికి తోడు అమెరికా విధిస్తున్నటువంటి కఠినమైనటువంటి ఆర్థిక ఆంక్షలు కూడా తీవ్ర ద్రవ్యోల్బణం దిశగా ఇరాన్ను పయనింపజేశాయి. తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, ఇంధన సంక్షోభం అటువంటి దిశగా ఇరాన్ పయనిస్తోంది. ఎటువంటి కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పాలి. 50% చేరువలో పడిపోయింది. ఇక ప్రభుత్వ పన్నులను 62% పెంచడంతో కూడా ప్రజలంతా ఆగ్రహానికి గురవుతున్నారు. ద ఇరానియన్ రియల్స్ హ్యాస్ ఎంటర్డ్ వర్స్ట్ సిచ్యువేషన్ రైట్ నౌ. సో డెత్ స్పైరల్ అంటే ఒక సంక్షోభమే కాదు, మరణం దిశగా వచ్చేసింది. కానీ కరెన్సీనే మార్చేశారంట. అక్కడి కరెన్సీనే మార్చేసినటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఎంతటి ద్రవ్యోల్బణం అక్కడ కొనసాగుతుందో అర్థమవుతోంది. డెడ్ మనీ సుమారుగా 1.4 మిలియన్ ఇరానియన్ రియల్స్కి $1 ఒక్క $1 విలువ 1,45,00,000 రూపాయలంట సుమారుగా. అంటే ఎంతటి స్థాయిలో అర్థం చేసుకోండి. 1.45 మిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇరానియన్ రియల్స్ ఈజ్ ఈక్వల్స్ టు $1 అంటే 14 లక్షల రూపాయలు. ఐఎమ్ సారీ, ఇందాక 1,40,00,000 అన్నారు, 14 లక్షల రూపాయలు. సో ఒక్క $1 ఇరానియన్ రియాల్ విలువ 1,14,00,000 రూపాయలు. కరెన్సీనే మార్చేశారంట. ఇంతటి స్థాయిలో పడిపోతే ఇక కరెన్సీ ఎందుకంటే కరెన్సీని తీసుకొచ్చారంట. టోమన్ అనేటువంటి ఒక కొత్త కరెన్సీని తీసుకొచ్చారంట. ఇదొకటే కాదు, కంప్లీట్ డిజాస్టర్ అని చెప్పాలి. గోల్డ్ ధరలు చాలా తీవ్రంగా పడిపోయాయి, అంటే పెరిగిపోయాయి. అక్కడ గోల్డ్ కొనాలంటే ఏమాత్రం కూడా సాధ్యం కాని విషయం. టెథర్ అండ్ బాటర్ దీని ఒకటితో పాటుగా 2025 అంటే డిసెంబర్ 29, 2025 వరకు కూడా సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మొహమ్మద్ రిజా ఫర్జిన్ రాజీనామా చేసుకొచ్చాడంట. ద 12-day వార్ ఏ బ్రీఫ్ అంటే ఆ 12 రోజుల ఆ యుద్ధం కాస్త ఎంతటి ఆర్థిక పతనానికి కారణమైంది. ఈ ఆర్థిక పతనాన్ని కొంత మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా రీబిల్డ్ చేసే ప్రయత్నం కొంత కనిపించినప్పటికీ ఏమాత్రం సఫలీకృతం అవ్వలేదు. ఏమాత్రం కూడా ఆశించదగినటువంటి ఫలితాలు అందించలేదు. సో ఇన్ సెప్టెంబర్ 2025 United Nations sanctions were reimposed through a snapback mechanism, further freezing assets and halting trade. సో చాలా వరకు ట్రేడ్ ఆగిపోయింది. డబ్బులు చెల్లించలేక వెనుదిరుగు వెళ్ళిపోయారు. హైపర్ ఇన్ఫ్లేషన్ 72% ఇన్ఫ్లేషన్ మెడికల్ గుడ్స్ పైన, అవి కాస్త 50% నుంచి 72%కి పెరిగిపోయాయి. సో బజార్ స్ట్రైక్స్ కొనసాగుతున్నాయి. రోడ్లపైకి వచ్చి జనమంతా ఆందోళన చేపడుతున్నారు. ఇదా పరిస్థితి? ఇంత దౌర్భాగ్యమా? ఇంత దిగజారుడుతనమా? ఒక్క $1 విలువ ఇరాన్లో 14 లక్షల రూపాయలంట. సో నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ కొనసాగుతున్నాయి. ఇస్ఫహాన్, షిరాజ్, మషాద్ స్లోగన్స్ హ్యావ్ టర్న్ ఫ్రమ్ ఎకనామిక్ కంప్లైంట్స్ టు పొలిటికల్ డిమాండ్స్. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినటువంటి సిచ్యువేషన్లో శ్రీలంక మాదిరిగా సిచ్యువేషన్ చూసాం. శ్రీలంకలో ఆర్థిక మాంద్యం ఎటువంటి ఒక ఘోరమైన పరిస్థితిని తీసుకొచ్చి చూసాం. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఇరాన్లో రాబోతుందా? అలీ ఖమేనీకి వ్యతిరేక నినాదాలు కొనసాగుతున్నాయంటే దాదాపుగా అదే సిచ్యువేషన్ అని చెప్పాలి. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ ఎటువంటి చాలా ఎక్స్ట్రీమ్ గొడవలు జరుగుతున్నాయి, నిరసనలు ఏ రకంగా కొనసాగుతున్నాయి, ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. Yeah.
ఇట్స్ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్ గా రోడ్లపైకి జనం ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడ షాప్స్ క్లోజ్ అయిపోయాయి. జనం అంతా రోడ్లపైకి ఎక్కి ప్రభుత్వాలని కుప్పగొలుస్తామని నినాదాలు చేస్తూ ఉన్నారు. అది గ్రాడ్యువల్ గా ఎకనామిక్ క్రైసిస్ పైన జరిగిన పోరాటం కాస్త పొలిటికల్ వరకు వెళ్ళింది, పొలిటికల్ క్రైసిస్ వరకు వెళ్ళింది, పొలిటికల్ రెసిగ్నేషన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతున్నాయి. ఇట్స్ ఎ బిగ్ డిజాస్టర్. ఇరానియన్ దేశ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద ఘోర వాల్యూ పడిపోవడం, వాళ్ళ యొక్క విలువ తగ్గిపోవడంగా భావిస్తూ ఉన్నారు. 14 లక్షల రూపాయలు, ఒక్క $1 విలువ 14 లక్షల రూపాయలు. అంతటి దయనీయమైన పరిస్థితిలో ఇరాన్ ఉండిపోయింది. చాలా దేశాలు ట్రేడ్ ఆపేశాయి, చాలా దేశాలు వాళ్ళతో సత్సంబంధాలు ఆపేశాయి, కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. $1.42 మిలియన్, 1.4 మిలియన్ ఇరానియన్ రియాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు $1. సో అది మండే రోజు 1.38గా ఉండేది, అది పెరుగుతోంది, ఇంకా పెరుగుతోంది. 49,000 riyals. Euro trade at around 49,000 riyals, a rate that reflects Iran's tightly controlled official exchange system that is largely inaccessible to ordinary Iranians. ఇంత ఘోర పరాజయం నుంచి మళ్ళీ తిరిగి పుంజుకోవడం కష్టమని భావించిన ఇరాన్ ప్రభుత్వం వాళ్ళకు ఇరాన్ కరెన్సీని కూడా మారుస్తూ కొత్త కరెన్సీ పేరుని టోమన్గా తీసుకొచ్చారంట. అది మళ్ళీ జీరో నుంచి టోమన్ని తీసుకొచ్చారంట. ఆ కొత్త కరెన్సీతో ట్రేడ్ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారంట. బట్ ఏదేమైనా ఇరానియన్ ప్రభుత్వం అమెరికా ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బతో వణికిపోయి ఇంకా కూడా కోలుకోలేకపోతోంది. ఈ మాదిరిగా అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంతర్యుద్ధంతో అక్కడ అలీ ఖమేనీని కూడా దేశం నుంచి పరుగులు పెట్టించే పరిస్థితి ఉందానంటే ఈ సిచ్యువేషన్ చూస్తే అదే కనిపిస్తోంది. శ్రీలంక మాదిరిగా ఇరాన్ మారబోతుందానంటే ఇక్కడున్న సిచ్యువేషన్ అంతా కూడా అంచనా వేస్తూ అక్కడున్న స్థితిగతులను కనుక మనం కరెక్ట్గా అనలైసిస్ చేస్తే డెఫినెట్గా శ్రీలంకకు మించినటువంటి ఒక అంతర్యుద్ధం ఇరాన్లో తలెత్తబోతుందని మాత్రం చాలా